కాన్సెప్ట్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఏం నేర్చుకుందామంటే వాట్ ఈస్ పాండాస్? పాండాస్ అంటే ఏంటి? ఓకే. సో వాట్ ఈస్ పాండాస్? సో పాండాస్ అనేది పైథాన్ లైబ్రరీ యూజ్ ఫర్ డేటా మ్యానిపులేషన్ అండ్ డేటా అనాలిసిస్ అని మనం క్లియర్గా చెప్పొచ్చు. సో డెఫినేషన్ అయితే ఇట్లా రాస్తున్నాను నేను. సో పాండాస్ ఈజ్ ఏ పైథాన్ లైబ్రరీ used for data manipulation and data analysis అని మనం క్లియర్గా చెప్పొచ్చు. సో సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే పాండాస్ హెల్ప్స్ అస్ టు వర్క్ విత్ డేటా ఈజీలీ. జస్ట్ సింపుల్గా చెప్పాలంటే దీన్ని సింప్లిఫై చేసి రాయాలంటే మనం ఏం చెప్పొచ్చు అంటే పాండాస్ హెల్ప్స్ అస్ టు వర్క్ విత్ డేటా ఈజీలీ. సో డేటాతో మనం ఈజీగా వర్క్ చేయడానికి పాండాస్ అనేది మనకు క్లియర్గా యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. సో దాన్ని బట్టి మనకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఒక టేబుల్ కోసం నేను ఏం చేస్తానంటే సమ్ నేమ్ అండ్ ఏజ్ అండ్ అదేవిధంగా సమ్ శాలరీ అండ్ సిటీ. సో ఇలా తీసుకున్నాం. అయితే సో నేమ్ వచ్చేసి సమ్ ఎల్ఎక్స్ అండ్ దెన్ లీసా అని చెప్పేసి తీసుకున్నాం. సో ఏజ్ 25 అండ్ దిస్ ఈస్ 28 అండ్ శాలరీ సమ్ 50,000 అండ్ శాలరీ సమ్ 60,000. ఓకే. సో సిటీ వచ్చేసి సమ్ హైదరాబాద్ అని ఇస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు. సో ఇట్లా నేనైతే ఒక టేబుల్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా టేబుల్ ఇటుకి రాకపోతే తిట్టుకోకండి. సో ఇక్కడ మీరు డేటాను చూడండి. ఇక్కడ మనకి నేమ్, ఏజ్, శాలరీ, సిటీ అనేవి మనకి కాలమ్స్. ఇలాంటి టేబుల్ ఆఫ్ డేటా మనం క్రియేట్ చేయడానికి అండ్ మోడిఫై చేయడానికి, ఎనలైజ్ చేయడానికి పాండాస్ అయితే మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే. సో వై పాండాస్ ఈస్ కాల్డ్ లైబ్రరీ? ఓకే. పైథాన్లో ఆల్రెడీ కొన్ని బిల్ట్ ఇన్ ఫీచర్స్ ఉన్నాయి కదా, అవునా? కానీ డేటా అనాలిసిస్ కోసం ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ కావాలి. ఆల్రెడీ మనకి పైథాన్లో కొన్ని బిల్ట్ ఇన్ ఫీచర్స్ ఉన్నాయి, కానీ డేటా అనాలిసిస్ కోసం ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ అయితే కావాలి. అందుకనే డెవలపర్స్ రెడీమేడ్ ఫంక్షన్స్ టూల్స్ని క్రియేట్ చేశారనమాట. సో డెవలపర్స్ ఏం చేశారంటే రెడీమేడ్ ఫంక్షన్స్ అండ్ దెన్ టూల్స్ సో క్రియేట్ చేశారనమాట. సో వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి మనకి? సో వీటిని యూజ్ చేసి మనం డేటాని ఫాస్ట్గా అనాలిసిస్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు, ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఇట్లా మనకి నచ్చింది అయితే మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వితౌట్ పాండాస్ అంటే పాండాస్ లేకుండా చెయ్యాలి అంటే డేటాని చాలా కష్టం చాలా కష్టం అనమాట. మాన్యువల్గా డేటా ప్రాసెస్ చేయాలి. సో వితౌట్ పాండాస్ అండ్ విత్ పాండాస్ మనకి ఏంటి డిఫరెన్స్ అని చెప్పేసి చూద్దాం. ఓకేనా? సో వితౌట్ పాండాస్ అయితే మనం ఏం చేయాలంటే డేటాని ఫస్ట్ మాన్యువల్గా అర్థం చేసుకోవాలి. మాన్యువల్లీ డేటాని ప్రాసెస్ చేయాలి. ఓకే. అండ్ అదేవిధంగా మోర్ లైన్స్ ఆఫ్ కోడ్ అయితే రాయాలి. ఓకే. మోర్ లైన్స్ ఆఫ్ కోడ్ అండ్ అదేవిధంగా టైం కూడా ఎక్కువ పట్టేది. టైం అనేది ఎక్కువ పట్టేది, అవునా? సో కాబట్టి విత్ పాండాస్ మనకేమవుతుందంటే తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ని కాంప్లెక్స్ ఆపరేషన్స్ చేయొచ్చు అనమాట. సో బెనిఫిట్ అయితే మెయిన్ బెనిఫిట్ అయితే ఇది. సో విత్ పాండాస్ మనం ఏం చేయొచ్చు,
ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ ఓకే. సో కాంప్లెక్స్ ఆపరేషన్స్ చేయొచ్చు అనమాట. తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్తో మనం కాంప్లెక్స్ ఆపరేషన్స్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే. సో వై డు వి యూజ్ పాండాస్? అసలు మనం పాండాస్ ఎందుకు వాడాలి? ఓకే. సపోజ్ ఒక కంపెనీ దగ్గర నాకు చెప్పినట్టు 10 lakh కస్టమర్ రికార్డ్స్ ఉన్నాయి అండ్ 5 years ఆఫ్ సేల్స్ డేటా ఉంది అండ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుందాం. అందులో మనకి హైయెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ ఏంటి, మంత్లీ సేల్స్ ఎంత, మిస్సింగ్ డేటా ఎక్కడ ఉంది, డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ అనలైజ్ చేయడం చాలా డిఫికల్ట్ అనమాట. సో పాండాస్ యూజ్ చేసి ఈజీగా మనం ఆన్సర్స్ అనేవి ఫైండ్ చేయొచ్చు అనమాట. అందుకని చెప్పేసి మనం పాండాస్ అయితే వాడతాం అనమాట.